వస్తే ఈ టిప్స్తో మనము ఎవ్వరి సహాయం తీసుకోకుండా ఇంట్లో అన్ని పనులను చకచకా చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ పైప్ ఉంటుంది కదండి, వాటర్ వెళ్ళేది. ఇలా ఏదైనా క్లాత్లన్నీ తట్టి జిడ్డు తట్టి మొత్తం బ్లాకేజ్ అయిందనుకోండి, త్వరగా వాషింగ్ మిషన్ అనేది పాడైపోతుంది. ఇలా వాటర్ వెళ్ళే పైపును అప్పుడప్పుడు మనము ఏదైనా బ్రష్తో కానీ టూత్పిక్తో దీంట్లో ఉండే జిడ్డునంతా క్లీన్ చేస్తామనుకోండి, అప్పుడు వాటర్ బ్లాకేజ్ కాకుండా ఉంటుంది. ఇలా మనము మధ్య మధ్యలో క్లీన్ చేసుకున్నామనుకోండి, వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు సర్వీస్ అనేది ఇస్తుంది. జిడ్డు పట్టిన డోర్ మ్యాట్స్ని క్లీన్ చేయాలంటే చేత్తో కానీ బ్రష్తో కానీ యూజ్ చేయాల్సిన అవసరమే లేదండి. మనము ఇలా తక్కువ టైంలో ఎన్ని డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసినా కూడా మనకి అస్సలకే శ్రమ అనిపించదు. హాట్ వాటర్లో కొద్దిగా సరుపును వేసి వెనిగర్ని కూడా వేసుకోవాలి. దీంతో పాటు వాషింగ్ మిషన్లో వేసే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసి ఈ డోర్ మ్యాట్స్ని అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో నానబెట్టేసేయాలి. నేను ఈ డోర్ మ్యాట్స్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు హాట్ వాటర్లో నానబెట్టేసానండి. చూసారు కదండి, దీంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఈ డోర్ మ్యాట్స్ని పక్కన పెట్టేసుకొని మరొకసారి ఫ్రెష్ వాటర్తో ఈ డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనము చేత్తో కానీ బ్రష్తో కానీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువగా కష్టపడకుండానే ఇలా హాట్ వాటర్ తోటే డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏవైనా పూరీలు కానీ బజ్జీలు కానీ లేదా అప్పడాలు వేయించుకునేటప్పుడు ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే ఇలా ఒక టూత్పిక్ని మరిగిస్తున్న ఆయిల్లో మనము ఇలా పెట్టేసామనుకోండి, దాని చుట్టూ ఇలా బురగలు అనేవి వస్తూ ఉంటుంది. అప్పుడు మనము ఇలా వేయించుకోవాలనుకున్నవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నామనుకోండి, ఆయిల్ అనేది ఇలా బాగా వేడెక్కినప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకునేవి కూడా మెత్తగా కాకుండా కరకరలాడుతూ వస్తాయి. ఇలా సంతరాపై ఉండే పొట్టును తీయాలంటే అదొక పనిగా భావిస్తాం, కానీ పొట్టు తీయకుండానే చాలా ఈజీగా కట్ చేసుకోవాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. పొట్టుతోనే డైరెక్ట్గా నైఫ్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నామనుకోండి, దాంట్లో ఉండే ఈ సంత్ర పీసెస్ అన్నీ కూడా ఇలా విడివిడిగా వచ్చేసాయి. అప్పుడు ఎవరైనా కానీ చాలా ఈజీగా తినేయొచ్చు. చలికాలంలో కానీ వర్షాకాలంలో స్వెటర్ని మనము ఇంట్లో ప్రతిరోజు యూజ్ చేస్తామండి. అయితే ప్రతిసారి వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, వాతావరణం మార్పుల వల్ల త్వరగా ఆరకపోవటం లాంటిది జరుగుతూ ఉంటుంది. 3-4 డేస్ వరకు వాష్ చేయనప్పుడు మనము ఇలా కొద్దిగా పౌడర్ని వేసి ఇలా దువ్వెనతో బాగా రఫ్ చేసామనుకోండి, ఎలాంటి చెమట వాసన కానీ ఏ స్మెల్ అనేది రాకుండా స్వెటర్ అనేది ఎప్పుడు నీట్గా మంచి సువాసన అనేది వస్తుంది. మన ఇంట్లో వాడని నాప్కిన్స్ కానీ లేదా ఇలాంటి టవల్స్ ఉంటాయి కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నాప్కిన్ని పరుచుకొని కింది భాగాన ఇలా మీడియం వరకు ఈ నాప్కిన్ని మధ్యలోకి పరుచుకోవాలి. మిషన్ సహాయంతో కానీ లేదా ఇలా చేతి సహాయంతో మనము 2 చివర్లు కూడా స్టిచ్చింగ్ వేసుకోవటం, అలాగే మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారు కదండి, నేను ముందుగానే ఇలా చేతి సహాయంతో మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నాను. బెడ్రూమ్లో మనము ఇలా బెడ్ కింద ఈ నాప్కిన్ని పెట్టేస్తామనుకోండి, పక్కన సెల్ఫ్లు కానీ ఏవైనా మనకి అందుబాటులో లేనప్పుడు సెల్ ఫోన్ని కానీ ట్యాబ్లెట్స్ని జండు బామ్ని స్పెడ్స్ని మనము అన్నిటినీ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న దాంట్లో ఒక్కొక్కటిగా పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, ప్రతిసారి మనము మంచం దిగాల్సిన అవసరం లేకుండానే ఇలా నాప్కిన్లో పెట్టేసామనుకోండి, ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా ట్యాబ్లెట్స్ని పెట్టేసామనుకోండి, రాత్రిపూట వేసుకోవాల్సినవి కూడా గుర్తుకుంటాయి కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి పగిలిపోయిన ఎగ్ ట్రే ఉందనుకోండి, వేస్ట్ అని పడేస్తాం, కానీ ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ ఎన్నో ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా ఎగ్ ట్రేలో మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేసామనుకోండి, లైన్స్ కానీ కింద పడకుండా ఇలా నీట్గా ఉంటాయి. క్లీన్ చేసిన వెంటనే ఈ ఎగ్ ట్రేలో పెట్టేసామనుకోండి, వాటర్ కూడా ఈ హోల్స్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఇలా ఎగ్ ట్రేలో మనము ఎన్నైనా కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్లు వస్తాయి కదండి, మధ్యలో మనము పిల్లల నోట్బుక్లు ఉంటాయి కదా, పైన అట్టముక్క మందంగా ఉంటుంది, దాన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని
ఇలా గదులలాగా సపరేట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దానిలో టిటాక్ పిన్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్, మామూలు పిన్స్, కీ చైన్స్, డైలీగా వేసుకునే కమ్మలు, గొలుసులు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా మనము ఇలా కార్డ్బోర్డ్ లో వేసుకున్నాం అనుకోండి, బయటికి అన్ని కనబడతాయి. ఏది కావాలన్నా కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి ఒక్క కార్డ్బోర్డ్ ఉంటే అన్నిటినీ కూడా ఇందులోనే పెట్టుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఒక ప్యాన్ లో వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేడి చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే తడి అనేది పోతుంది కాబట్టి చాలా రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలపై పొట్టు తొందరగా రావాలంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మన వేలు నొప్పి పెట్టకుండా ఉండాలంటే ఇలా మధ్యలోకి నైఫ్ తో ఘాటు పెట్టుకొని అప్పుడు ఈ పొట్టు తీసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా క్షణాల్లో ఎన్నైనా తీసేయొచ్చు. వైపర్ ఉంటుంది కదండి, ఈ వైపర్ ని తీసుకొని రెండు వైపులా కూడా వేస్ట్ గా ఉన్న సాక్స్లను వేసిన తర్వాత స్టిక్ ని పెట్టేసి ఇలా ఫ్లోర్ పైన పడ్డ గట్టిగా ఉన్న మరకలను మనము మాప్తో క్లీన్ చేయలేనప్పుడు ఈ వైపర్ స్టిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి. ప్రతిసారి మాప్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి, అది ఆరడానికి టైం తీసుకుంటుంది కదా. ఇలా రెండు సాక్సులతో కూడా ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్లు వచ్చినప్పుడు మనము వేస్ట్ అని పడేయకుండా పాత టీ షర్ట్ ఉంటుంది కదండి, ఆ టీ షర్ట్ ని ఈ కార్డ్బోర్డ్కి వేసేయాలి. ఈ కార్డ్బోర్డ్లో పిల్లలకి సంబంధించిన ఇన్నర్స్ ఉంటాయి కదండి, ఇలా చిన్న చిన్న ఇన్నర్స్ అన్నిటినీ కూడా ఈ కార్డ్బోర్డ్లో పెట్టేసామనుకోండి, కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా డైరెక్ట్గా ఈ కార్డ్బోర్డ్లో నుంచి ఈజీగా తీసుకోగలుగుతారు. ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ ఇంట్లో ఎలాంటి వైర్లైనా సరేనండి, ఇలా రౌండ్గా మడత పెట్టేసి కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా చిన్న పీస్గా కట్ చేసి ఈ వైర్కి పెట్టేసామనుకోండి, ఆ వైర్లు అనేవి మనకి స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. చిన్న పిల్లలది కానీ మనది కానీ హెయిర్ అనేది ఇలా చాలా పల్చగా తక్కువగా ఉన్నప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్స్కి కానీ పండగలకి మనము హెయిర్ ఒత్తుగా దృఢంగా కనపడాలంటే ఒక ఫ్లక్కర్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మా పాప హెయిర్ ఎలా ఉందో చూపిస్తానండి, ఆ తర్వాత దృఢంగా ఒత్తుగా కనబడుతుంది. ఇలాంటి సౌరాలు ఉంటాయి కదండి, ఈ సౌరం పైన మనము ఇలా ఫ్లక్కర్ ని పెట్టేసి ఈ హెయిర్ మధ్య భాగంలో ఈ ఫ్లక్కర్ సహాయంతో మనము ఈ సౌరాన్ని పెట్టేసేయాలి. ఇక్కడ సౌరం అనేది పల్చగా ఉందండి, ఇంకా మందంగా ఉంటే హెయిర్ అనేది ఇంకా ఒత్తుగా కనబడుతుంది. చూసారు కదండి, ఇలా మధ్య భాగంలో పెట్టేసిన తర్వాత మనము హెయిర్ అంతా కూడా ఇలా పైనుంచి కవర్ చేస్తూ హెయిర్ బ్యాండ్ని కానీ క్లిప్ను కానీ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సౌరాన్ని ఇలా పైనకు మలుచుకున్నాం అనుకోండి, హెయిర్ అనేది ఇలా ఒత్తుగా కనబడుతుంది. ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి ఇలా హెయిర్ బ్యాండ్ కానీ క్లిప్ను కానీ పెట్టేసేయండి. ఇక్కడ చూడండి, నేను సౌరం పెట్టినట్టు ఎవ్వరికి కూడా కనిపించదండి. ఆ హెయిర్కి ఈ హెయిర్కి చాలా తేడా కనబడుతుంది. కానీ ఇలా మధ్యలో పెట్టేసామనుకోండి, మన హెయిర్ అనేది ఇలా రియల్గానే ఉంటుంది. అప్పుడు హెయిర్ కూడా చాలా ఒత్తుగా దృఢంగా ఉంటుంది. ఇలా మనము ఫంక్షన్స్కి కానీ పండగలకి ఎక్కడికైనా ఇలా హెయిర్ వేసుకోవాలనుకుంటే ఇలా అందంగా వేసుకోవచ్చు. ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.